కాకినాడ ప్రజలను ఆహ్లాదపరిచేందుకు ఏ స్క్వేర్ గో కార్టింగ్ సంస్థ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు హెలికాప్టర్ సర్వీస్ ఏర్పాటు చేయడం ఆనందదాయకమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ఏ స్క్వేర్ గో కార్టింగ్ అధినేతల్లో ఒకరైన ఆనంద్ ఆధ్వర్యంలో పిల్లలకు పెద్దలకు ఆహ్లాదపరిచేందుకు హెలికాప్టర్ ప్రదర్శనను వారం రోజులు కాకినాడ, మరో వారం రోజులు రాజమండ్రిలోనూ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. త్వరలోనే బోట్ షికార్లు కూడా ఏర్పాటు చేయాలని నిర్వహణకు తెలియజేశారు. ముందుగా హెలికాప్టర్ లో ఎమ్మెల్యే నానాజీ, తనయుడు పంతం సందీప్, జనసేన నాయకులు సిరంగి శ్రీనివాస్, దాసరి శివ మరియు ఆనంద్ ప్రయాణించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బన్నీ, గేదెల చిన్నారావు, పోసిన రాము, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. सर फ्रंट ब्रो ब्रो साइड साइड सर అనే ఒకసారి అనే లేదు కారుకి మంచి పని చేసే భాస్కర్ మనకు దీని మంచి వాడేస్తారు. గో కార్టింగ్ ఏ స్క్వేర్ గో కార్టింగ్ మన ఆనంద్ గారు వీరందరూ ముందుకు వచ్చి హెలికాప్టర్ దానికోసం ఈ సైట్లు ఫస్ట్ అలర్ట్ చేస్తారు. ఈ లోపల ఇతరాతర కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు గో కార్టింగ్ కార్యక్రమాలు చేస్తాం. ముందు కూడా మేము చూసాం. బయట నుంచి చూస్తే మాకు నిజంగా అద్భుతమైన విజన్స్ కనపడ్డాయి. కాకినాడలో ఇంత అందాలు ఉన్నాయి. ఈ అందాలు ప్రజలందరికీ కూడా చూపించాలన్న ఆలోచన కలిగింది. ఇందులో ఈ క్రీకుల్లో ఉన్నాయి. ఈ క్రీకుల్ని ముందు ఒక క్రీకుల్ని కూడా తీసుకుని డెవలప్ చేసి ఒక బోట్ షికార్కి కూడా వెళ్ళడానికి చుట్టూ ఆహ్లాదకరమైన మొక్కలేసి ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు లుక్ వచ్చేటట్టు తయారు చేసి, ఎందుకంటే వీళ్ళ ప్రతిభ ఉంది. ఎందుకంటే ఇంట్లో స్టార్టింగ్లో కొంచెం నష్టాలు ఉంటాయి, కానీ అది తట్టుకుని నిలబడే శక్తి వీళ్ళకి భగవంతుడి ఇవ్వాలి ఉందని కూడా నేను అనుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా కాకినాడ బీచ్ సుందరీకరణలో భాగంగా ఇది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుందని చెప్పి హెలికాప్టర్ మీద కాకినాడలో యూజర్స్ చూస్తుంటే కాకినాడలో ఎక్కడెక్కడ ఏం చేయాలన్నది ఆలోచనలు కూడా మాగుపతిలో కూడా వచ్చే ఆలోచనలు దీనికి కలగజేసినందుకు చాలా సంతోషం. ఇక్కడ మటుకు అయితే త్వరలోనే దీని మీద జిల్లా కలెక్టర్ గారితో సీఎం గారితో మాట్లాడి ఖచ్చితంగా ఆ ట్రిక్స్ కూడా డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ త్వరలో కూడా ఈ బీచ్లు కూడా ముందు ఎదుర మన సూర్యారావుపేట దాని దగ్గర నుంచి ఎన్టీఆర్ బీచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి లాన్స్ వేసి ఒక కార్పెట్ లాన్ యూరోపియన్ స్టైల్లో చిన్న హోటల్స్ అవి పెడదామని ఒక ఆలోచన కూడా ఉంది. అవన్నీ మార్చి ఏప్రిల్ నుంచి కార్యక్రమంలోకి వస్తాం. ఈ లోపల ఖచ్చితంగా అన్ని స్కూల్స్కి ప్రతి ఒక్క స్కూల్కి ప్రతి ఒక్క స్కూల్కి కూడా మన బాధ్యతగా మనం కూడా అందరికీ చెప్పి ఒకసారి ఇక్కడ విజిట్ చేసి చేయాలని ఒకసారి వాళ్ళు విజిట్ చేస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఏదన్నా స్టార్టింగ్లో మనం చేయొద్దు ఇవ్వాలా, తర్వాత అది మనం పూర్తి స్థాయి వినోదాన్ని మనకు అనిపిస్తుంది. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల లడ్డూ తయారీలో అవినీతి కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి. లడ్డూ కల్తీ ఆరోపణల దృష్ట్యా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబాన్ని జీవితాంతం తిరుమలకు రానివ్వకూడదని డిమాండ్ చేస్తున్న కూటమి పార్టీ నేతలు. కాకినాడ ప్రజలకు ఆహ్లాదంగా ఏ స్క్వేర్ గో కార్టింగ్ సంస్థ ఆధ్వర్యంలో హెలికాప్టర్ సర్వీస్. వారం రోజుల పాటు హెలికాప్టర్ సర్వీస్ ఏర్పాటు చేయడంపై ఆనందం వ్యక్తం చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ.
ఎక్స్పో సందర్భంగా జరిగిన ఘటనను ఖండించిన బీజేపీ యువ మోర్చా. కాకినాడలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద నిరసన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.